నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు గోచార వార ఫలితాలు ఈ వీడియోలో మేషరాశి వారికి. అయితే ఈ వారంలో చంద్రుడు మేషరాశి నుండి కర్కాటక రాశి వరకు, అంటే 21, 22, 23 తేదీల్లో మేషరాశిలో, 23, 24, 25 వృషభ రాశిలో, 26, 27 మిథున రాశిలో, 28వ తేదీన కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం 3వ పాదం వరకు సంచరించడం జరుగుతుంది. అంటే ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు వాటి స్థితి యుతి దృష్టిలను అనుసరించి ఈ చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పుకోవటం జరుగుతుంది. అయితే 23వ తేదీన ఈ వారంలో కుజుడు కూడా కుంభరాశి ప్రవేశం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ 4 గ్రహాలు సంచారం జరుగుతుంది. అంటే శుక్ర, బుధులు, రవి, రాహువులు కూడా సంచారం 24 నుండి కుజుడు కూడా అక్కడ పంచగ్రహ కూటమిగా సాగుతుంది అనేది చెప్పచ్చు. ఇక మీనరాశిలో శని సంచారం, మిథున రాశిలో గురు సంచారం, వక్రించిన గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది. 23న మాత్రం కుజుడు, 22న మాత్రం కుజుడు మకర రాశిలో ఉంటాడు అనేది ఒకరోజు. ఇది గ్రహాల స్థితిగతులు ఎట్ ప్రజెంట్. వీటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా చంద్రుడు ఆధారిత ఫలితాలు మేషరాశి వారికి చెప్పుకుందాము. అట్లాగే పంచగ్రహ కూటమి వల్ల కలిగే శుభాశుభ ఫలితాలు, ఏమన్నా ప్రమాద సూచనలు ఉన్నా అవి కూడా చివరిలో పరిహారాలు మొత్తం విశదీకరించి చెప్పుకుందాము. ఈ మేషరాశి వారికి వారాంత ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ఈ వారంలో మేషరాశి వారికి వారం ప్రారంభం చాలా ఉత్సాహకరంగా ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ కూడా వారం చివరి రోజుల్లో కొద్దిపాటి మానసిక ఒత్తిడి లేదా స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోచారంలో సరైన విశ్రాంతి, ధ్యానం అవసరంగా సూచించడం జరుగుతుంది. ఇక ఈ వారంలో ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక పరిస్థితి స్థిరంగానే ఉంటుంది. పాత అప్పులు తీరే అవకాశం కూడా గోచరిస్తోంది. గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఆర్థికంగా. ఇక సిబ్లింగ్స్, తోబుట్టువులతో ఆస్తి సంబంధిత వివాదాలు ఏమన్నా ఉంటే ఈ వారం పరిష్కారం అవుతాయి. వారి నుండి సపోర్ట్ లభిస్తుంది, లేదా వారి నుండి శుభవార్తలు కూడా అందుకునే అవకాశాలు ఆస్తికి సంబంధిత విషయాలు అనేది చెప్పటం జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే కనుక హైయర్ ఎడ్యుకేషన్లో వారం చివరిలో బద్ధకం ఆవరించే అవకాశం ఉంది. ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది విద్యార్థులకి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అయితే సత్ఫలితాలు ఇస్తాయి అనేది ఆ విషయాలలో మీరు ఆ కార్యక్రమాలను నిర్వహించవచ్చు అనేది సూచించటం జరుగుతుంది. ఇక సంతానం పరంగా సంతానం వల్ల గౌరవం పెరుగుతుంది ఈ వారంలో వీరికి. వారి విజయాలు మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి ఈ మేషరాశి వారికి అనేది చెప్పటం. ఇక పోటీ పరీక్షల్లో విజయం సాధించే సంకేతాలు బలంగా ఉన్నాయి. నిరుద్యోగులకి, విద్యార్థులకి కూడా ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాల్గొంటారో వారందరికీ కూడా ఈ వారంలో మంచి రిజల్ట్స్, మీ పట్టుదల మంచి ఫలితాలను తెస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. కాబట్టి కష్టపడి మంచి పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగపరంగా, కెరీర్ పరంగా చూసుకుంటే వృత్తిలో కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి గోచారంలో. కార్యాలయంలో అయితే రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. కొంత అంతర్గత శత్రువుల రాజకీయాలు జరిగే అవకాశాలు సంభవిస్తున్నాయి. ప్రమోషన్ విషయంలో కానీ, మీ సీటుకి సంబంధించి కానీ ఆ విషయాలకి మీరు దూరంగా ఉండండి.
కొత్త బాధ్యతలకి మార్పులు కానీ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కానీ మెండుగా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకైతే వ్యాపారపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం మరియు భాగస్వామి వివాదాలైతే ఈ వారంలో కొద్దిపాటి వివాదాలు ఉన్నవారు కూడా మంచి సఖ్యతగా ఉంటారు. ఆ వివాదాలు తొలగిపోతాయి. అనుమానాలు పెట్టుబడుల విషయంలో మాత్రం అయితే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ వారంలో అంత అనుకూలంగా లేదు ఇన్వెస్ట్మెంట్కి అనేది సూచించడం జరుగుతుంది పెద్ద మొత్తంలో. ఇక ఆస్తి సంబంధిత విషయాలకి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాలకి సంబంధించి అనుకూల సమయమే ఈ వారం. కోర్టు కేసులు లేదా భూ వివాదాలు కూడా అనుకూలంగా పరిష్కారం కావచ్చు అనేది గోచార అంచనాలు. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక ఈ మేషరాశి వారికి వారం మధ్యలో వినోదయాత్రలు లేదా ఆధ్యాత్మిక పర్యటనలు చేసే అవకాశం అయితే వారం మధ్యలో గోచరిస్తోంది ప్రయాణాల విషయాలకి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలకి పట్ల శ్రద్ధ అవసరం ఎక్కువగా. ముఖ్యంగా వారం చివరిలో వారి ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక పంచగ్రహ కూటమి అనేది కుంభరాశిలో జరుగుతుంది. ఈ మేషరాశికి కుంభరాశి 11వ రాశి అవుతుంది, లాభస్థానం. ప్రభావాలు పరిహారాలు కూడా చూద్దాము ఆ విషయాలకి. కుంభరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు మరియు శని 23న కుజుడు కూడా కుంభరాశికి చేరటం జరుగుతుంది. ఈ కలయికతో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కూటమి వల్ల సామాజిక మార్పులు జరుగుతాయి. రాజకీయ అస్థిరత లేదా సహజ వైపరీత్యాల సూచనలు కొద్దిపాటిగా కనిపిస్తున్నాయి. అంటే బయట సహజ వైపరీత్యాలు అంటే అగ్ని ప్రమాదాలు కానీ వాహన ప్రమాదాలు కానీ. వ్యక్తిగతంగా మేషరాశి వారికి 11వ స్థానంలో లాభస్థానం కాబట్టి కలవడం వల్ల ఆర్థిక లాభాలకి ఎక్కువ అవకాశాలు, కొత్త పరిచయాలు ఎక్కువగా ఏర్పడేదానికి కూడా ఈ విషయాలకి అనుకూలం అనేది చెప్పవచ్చు. ఈ పంచగ్రహ కూటమి వల్ల మంచి అదృష్టంగానే ఉంటుంది వీరికి అనేది. అయితే ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయి. శని ప్రభావం వల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వేగంగా ప్రయాణించడం చాలా ప్రమాదకర సూచనలు కల్పిస్తాయి గోచారంలో సూచిస్తుంది. ఇక ఈ వారంలో వీరు మేషరాశి వారు చేసుకోదగ్గ పరిహారాలు ఈ విధమైన శుభాశుభ ఫలితాలకి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల గ్రహ దోషాలు తగ్గుతాయి. ఇక శనివారాల్లో పేదవాళ్ళకు అన్నదానం చేయడం లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభప్రదం. శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధన ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడైతే కనుక ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత కోల్పోకూడదు. కోర్టు వ్యవహారాల్లో డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సంతకాలు చేయండి. వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా మరిన్ని ఖచ్చితమైన విశ్లేషణలు ఎక్కువగా పొందవచ్చు అనేది కూడా సూచించడం, ఇవన్నీ గోచార అంచనాలు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఈ మేషరాశి వారికి శుభాశుభ ఫలితాలు ఈ విధంగా చెప్పటం జరిగింది. పరిహారాలు, ప్రమాద సూచనలు, పంచగ్రహ కూటమి స్పెషల్ ప్రభావాలు అన్నీ కూడా చెప్పుకోవటం, అన్ని రంగాల గురించి కూడా విశదీకరించడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు.